జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ బోన్లో నిలబడ్డ మిస్సెస్ సూర్యకాంతం గారు సీను అనే అతన్ని మీ స్టేషన్కి తీసుకొచ్చానని, అతను అనాథ సేవలను అమ్ముకుంటున్నాడని మీ ముందు ఒప్పుకున్నాడని చెప్తున్నారు. ఇదంతా నిజమా? చెప్పండి ఎస్ఐ గారు, మీ ముందు ఇతను నిజాన్ని ఒప్పుకున్నాడు కదా? సమాధానం చెప్పరేంటండి? మతి స్థిమితం లేని ఈ సూర్యకాంతం ఆర్గ్యుమెంట్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదండి. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? స్పృహలోనే ఉన్నాను సార్, కాబట్టే జరిగింది చెప్పడానికి బోన్లోకి వచ్చాను. అయ్యా, ఈ సూర్యకాంతం గారు ఇతన్ని మా స్టేషన్కి తీసుకొచ్చి అతను శవాలు అమ్ముకుంటున్నాడని, వీళ్ళ ఆయన కేసులో ఉన్న శవం కూడా ఇతను అమ్మిందే అని ఇతని మీద కేసు బుక్ చేయమని అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన మాట నిజం. ఆ సమయంలో ఈవిడ చాలా ఆవేశంలో ఉంది. ఆ పరిస్థితుల్లో కేసు బుక్ చేయను అంటే అతని మీద ఎక్కడ దాడి చేస్తుందో అని సరే అని ఆవిడని పంపించేశాను. ఆ తర్వాత అతనితో మాట్లాడాను. అతని మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కేసులోంచి తన భర్తని ఎలాగైనా విడిపించుకోవాలని, దానికోసం అమాయకులైన ఇలాంటి వాళ్లను బలిపశువును చేస్తుంది. అరే, వాడంటే నీతి లేని కుక్క, శవాల మీద వ్యాపారం చేసి నీచుడు. పోలీసు ఉద్యోగం చేస్తున్న నీకేమైంది? అంటే ఈయన కూడా అబద్ధం చెప్తున్నాడు అంటారా? ముమ్మాటికి చెప్పాను కదండి, ఆవిడ మానసిక పరిస్థితి బాలేదని. ఎవరికిరా మానసిక పరిస్థితి బాలేదు? డబ్బులకి ఆశపడి తప్పుడు సాక్ష్యాలు చెప్పి కోర్టుని మోసం చేయాలని చూస్తున్నావా? మిమ్మల్ని నిన్ను సూర్య, రే, అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.